ప్రధాని మోదీ పొదుపు చర్యల పిలుపుతో సీఎం చంద్రబాబు ముందుకొచ్చారు. క్యాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు క్యాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న ఇప్పుడే మంత్రులంతా కూడా లోకేష్ తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కావచ్చు, భద్రతా సిబ్బంది అంతా కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. అదే ఈ కాన్వాయ్ లో చూస్తూ ఉన్నాం మనం ఏ విధంగా లోకేష్ తన సెక్యూరిటీ మొత్తాన్ని కూడా ఒక మినీ బస్సులో తీసుకొని వెళ్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మంత్రి అనగాన్ ప్రసాద్ కూడా ఒక వాహనంలో వెళ్తున్నారు. మంత్రులంతా కూడా ఫరూక్ కూడా మనకి కనిపిస్తున్నారు. అందరూ కూడా ఒక వాహనంలో వెళ్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేవలం 3 వాహనాల్లోనే ఇటువైపు నుంచి ప్రయాణించి ఆయన సచివాలయానికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా తన భద్రతా సిబ్బందికి ఒక మినీ బస్సును ఏర్పాటు చేశారు. దాంతో కలిపి ఆయన వాహనాలన్నీ కూడా తగ్గించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే కనుక 11 వాహనాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉండేవి. కానీ వాటిని క్రమంగా తగ్గించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఏదైతే పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కూడా ఆయన చెప్పిన ఏదైతే సూత్రాలన్నీ కూడా పాటించే దిశగా ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రులు కూడా చూసాం, అందరూ కూడా ఎస్కార్ట్ వాహనాలు కావచ్చు, అన్ని వాహనాలను వదిలి ఎవరి వెహికల్లో వారు మాత్రమే వెళ్లారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా సింపుల్ సిటీగా ఉండమని ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. లోకేష్ తో సమావేశం మంత్రులు కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు. మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి వాహనాల శ్రేణిని అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే అది అమల్లోకి వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. మంత్రులంతా కూడా ఎవరు వెహికల్లో వారు ఒక్క వెహికల్ మాత్రమే తీసుకెళ్లారు. ఎస్కార్ట్ వెహికల్ కూడా తీసుకురావట్లేదు. ఎందుకంటే ఈ ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి రామానాయుడు అయితే ఎస్కార్ట్ కూడా లేకుండా, అంటే చాలా కాలం నుంచి ఆయన ఎస్కార్ట్ పైలట్ వాహనాలు లేకుండానే ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. ఆయన ఎవరు లేకుండా రావడం జరిగింది. పలువురు మంత్రులు కూడా ఒట్టి ఎస్కార్ట్ తోనే తర్వాత మంత్రి వాహనంలో మాత్రమే వచ్చారు. గతంలో మాత్రం 3-4 వెహికల్స్ అట్టహాసంగా ఉండేది. కానీ నేటి పరిస్థితిలో మార్పు అయితే కనిపిస్తుంది. అందరూ కూడా ప్రధానమంత్రి ఆలోచనకు తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక పొదుపు సూత్రాలు అయితే పాటిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్నే తన కాన్వాయ్ని అయితే పూర్తిగా తగ్గించుకుంటారని ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే కనిపించింది, కేవలం 3 వాహనాల్లో ఆయన సచివాలయానికి వెళ్తున్నారు. నారా లోకేష్ కూడా తన భద్రతా సిబ్బందికి మినీ బస్సును ఏర్పాటు చేసి తర్వాత ఆయన కారుతో మాత్రమే వెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే సచివాలయానికి బయలుదేరబోతున్నారు. ఇంతకుముందు 11 వాహనాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని తగ్గిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కూడా భద్రతా సిబ్బందికి ఒక మినీ బస్సును అయితే ఏర్పాటు చేశారు. బలరాం, అంటే గతంలో ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, తమ క్యాన్వాయ్ ఎన్ని వెహికల్స్ ఉండేవి, ప్రస్తుతం ఎంతవరకు కుదించారు, దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు? అంటే డెఫినెట్ గా ఏదైతే ప్రధాని మొన్న 9వ తారీఖు హైదరాబాద్ లో 10వ తారీఖు ఒక మీటింగ్ కు వచ్చినప్పుడు ఆయన పిలిపించారు. దేశ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఇక్కడ లోకేష్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పాటిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడంబరాలు లేకుండా అనేక 8 సూత్రాలు ప్రకటించారు. వాటిలో భాగంగా ఇంధన పొదుపు అనేది కీలకంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన ప్రకటన చేశారు. అందరూ కూడా ప్రధాని చెప్పిన విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని పాటించాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు, దేశ భద్రత దృష్ట్యా ఇవన్నీ కూడా పాటించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అది పాటిస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఆయన 11 వాహనాలు అయితే ఉండేవి. అయితే ఆయన 3-4 వాహనాల్లో వెళ్తారని మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తే కానీ చంద్రబాబు ఎన్ని వాహనాలు ఉంటాయనేది మనకు స్పష్టం కాదు. పవన్ కళ్యాణ్ కూడా 6-7 వాహనాలు ఉండేవి, కేవలం 3 వాహనాల్లో ఆయన ప్రయాణించారు. లోకేష్ కూడా 4 వాహనాలు ఉండేవి, ఆయన ఒక 2 వాహనాల్లో మాత్రమే వెళ్లడం జరిగింది. మంత్రులు కూడా 3 వాహనాల్లో వెళ్లేవారు. ప్రస్తుతానికి ఎస్కార్ట్ కూడా తొలగించి 1 వాహనంలోనే మంత్రులు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఏదైతే చంద్రబాబు నివాసం బయట సెక్యూరిటీ కోసం ఒక బస్సును కూడా మినీ బస్సును ఏర్పాటు చేశారు. దాంట్లో సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా దాంట్లో వెళ్లే అవకాశం ఉంది. మిగిలిన కాన్వాయ్ మరో 3 వెహికల్స్ మాత్రమే అక్కడ రెడీగా మనకి కనిపిస్తున్నాయి. అంటే టోటల్ గా సీఎం 4 వాహనాల్లో వెళ్లే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కేబినెట్ లో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సంబంధించి కూడా ఏ స్థాయి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఏంటనేది ఒక
క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేబినెట్ లో పయ్యావుల కేసు లాంటి మంత్రులు ఒకరిద్దరికి బాధ్యత అప్పగిస్తారు. ఎందుకంటే సీఎస్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ స్థాయి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ అర్హులు అనేది ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది ఇంటి దగ్గర నుంచి ఫైలింగ్ చేసే అవకాశం ఉంటుంది, కొందరు మాత్రం ఫిజికల్ గా ఉద్యోగానికి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అధికారుల నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రస్తుతానికి మనకి రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి దగ్గర బయట మనకి విజువల్స్ లో చూడవచ్చు, బస్సు రెడీగా ఉంది, వాహనాలు రెడీగా ఉన్నాయి. మొత్తం 3-4 వాహనాలలో మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి బయలుదేరే అవకాశం ఉంది. 10:30కు కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ లోపు చంద్రబాబు సెక్రటేరియట్కి చేరుకుంటారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.